న్యాయమూర్తి మీద ఇది మన మీడియా ప్రభావం ఉండకూడదు, సమాజం ప్రభావం ఉండకూడదని అలా పేపర్లు టీవీలు చూడకూడదు, పెద్ద పెద్ద కార్యక్రమాలకి అటెండ్ కాకూడదని గతంలో పాత రోజుల్లో 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి న్యాయమూర్తులు అకేషన్స్కి వీటికి కూడా అటెండ్ అవుతుండేవాళ్ళు కాదు. నైతికంగా ఫీల్ అయ్యేవాళ్ళు, అదేమి వాళ్ళ నియామకాల్లో రాసి ఉండదు, కానీ నైతికంగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత రూట్ మారిపోయింది, వివిధ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా వివాదాస్పదమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి వేళ, ఈవెన్ సోషల్ మీడియాని బేస్ చేసుకుని కూడా పెడుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగు పడింది. జడ్జీలు సామాజిక మాధ్యమాలకి సంబంధించి దూరంగా ఉండమని చెప్పేసి సూచించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఏదైతే నేరుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన, జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తీర్పుల మీద అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అశ్వాల్లా పనిచేయాలి, మిగిలిన సమాజానికి దూరంగా జీవితం గడపాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగిల్ ధర్మాసనం వ్యాఖ్యానించి, మధ్యప్రదేశ్లో 2 మహిళా న్యాయాధికారులు అక్కడ హైకోర్టు తొలగించడం మీద తదుపరి విచారణ సందర్భంగా గురువారం ఈ మేరకు మౌఖిక వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థ ఆడంబరాలకి తావులేదని, జడ్జీలు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఫేస్బుక్ వంటి వాటిని వారు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని స్పష్టం చేసింది. తొలగింపుకు గురైన జడ్జీలు ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల్ని సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ప్రస్తావించారు. ఇది అసలు పాయింట్. ఇక్కడ జడ్జీల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉండమని చెప్తున్నారు అన్నమాట.